మొదటి భాగంలో పిఠాపురంలోని శ్రీ అప్పలరాజ్ శర్మ సుమతి గారి దంపతులకు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభుడిగా మీ యొక్క గర్భంలో జన్మిస్తానని వరం ఇచ్చాడు కదా. ఇప్పుడు రెండవ భాగంలో మనము తెలుసుకోవాల్సింది ఆ జన్మ వృత్తాంతం, ఏ విధంగా తన యొక్క జన్మ ఎత్తాడు శ్రీపాద వల్లభుడు అని చెప్పి ఈ రెండవ భాగంలో తెలుసుకుందాం. సుమతీదేవి గర్భం ధరించి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయము శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవాజ్ఞులు ఆ శిశు యొక్క జన్మలగ్నమును గ్రహస్థితిని గణించి సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించాడని చెప్పి అన్నారు. రాజు శర్మకి కలిగినటువంటి ఈ అదృష్టాన్ని పూర్వము అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వల్ల అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. పుట్టింది మొదలు శ్రీపాద స్వామి అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చెందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వయసు వాడయ్యాడు. అతని పాదస్పర్శతో అతని జననం, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో. 8వ ఏట అతని తల్లిదండ్రులు శ్రీపాదునికి ఉపనయనం చేయించారు. కానీ శ్రీపాద స్వామి తనకు ఉపనయనం అయిన మరుక్షణమే తన శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. అది భగవంతునికి తప్ప మరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాద వల్లభుడు 16 ఏళ్ల ప్రాయము గలవాడయ్యాడు. ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చెయ్యాలని చెప్పి కన్యా అన్వేషణ చేయసాగాడు. అది తెలిసిన ఒకనాడు శ్రీపాద వల్లభుడు తన తండ్రితో, తండ్రి గారు, మీరు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోశము అన్వేషించిన అవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను. నేను శ్రీ వల్లభుడను కాబట్టి నాకు సంతానము లేకపోయినా నిత్య ముక్తుడే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నుండి నీరు కారుతుంటే రాజు శర్మ పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నువ్వు గిట్ట సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినా మా పుణ్యం వల్ల మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులను ఇలా శోక సముద్రంలో ముంచి వెళ్ళిపోతే ఎలా? అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? ఈ దంపతులకు శ్రీపాద స్వామిమే కాకుండా కుంటివాడు అయినా గుడ్డివాడు అయినా 2 కొడుకులు ఉన్నారు కదా. ఆ 2 కొడుకులను రాజు శర్మ శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి, నాయన, నిన్ను స్మరించడం చేతనే ఈ సంసార బంధము తొలగిపోతుంది. కానీ అవిటివారులైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా తనకు వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూస్తుంది. వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నదమ్ములిద్దరిని తన అమృత హస్తంతో ఆశీర్వదించాడు. స్వామి స్పర్శ చేత వారిద్దరూ సుందర సుకుమార రూపాలతో ప్రకాశించసాగారు. ఈ అద్భుత సన్నివేశం కనులారా చూసిన తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తన పుత్రుడే అని భ్రాంతి పటాపంచలైంది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకోవడము అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు మా పుత్రుడు అని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వల్ల నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువాని సంగతి మరిచాను. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యొక్క యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపజేశాడు. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏళ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమళ్ళు అన్ని పుష్కలంగా సమకూరుతాయి. ఆ సోదరులిద్దరూ శ్రీపాద స్వామిని స్తుతిస్తూ ఉంటే వారితో, అయినా మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవంగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణ చేసి వారి అనుజ్ఞను తీసుకొని వెంటనే సన్యసించి పాదాచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలగు క్షేత్రాలు దర్శిస్తూ బదిరి వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు
సజ్జనులకు నిలవు. అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. జై గురుదత్త. శ్రీ పిఠాపురం శ్రీపాద వల్లభుని యొక్క జన్మ వృత్తాంతము మనం ఈ కథలో చెప్పుకున్నాం. మీకు ఈ కథ గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.